తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్ విజయ్ గారి గెలుపు మరి వైసీపీ వాళ్ళ ఖాతాలో వేసుకొని అంటే విజయ్ గారు ఏదో ఫోటో పట్టుకున్నారంట. మరి ఆ ఫోటో పట్టుకునే దానికి మా ఫోటో పెట్టుకోవాలనే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బ్యాచ్ కావచ్చు, లేకపోతే పేటీఎం బ్యాచ్ కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, మా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం వల్లనే అక్కడ తమిళనాడులో విజయ్ గారికి 108 సీట్లు వచ్చాయని వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వచ్చారు. అది కానీ ఏం చేద్దాం, వాళ్ళు ఇక్కడ ఎట్లా ఇక్కడ కనీసం 11 సీట్లు వచ్చాయి. ఆ 11 సీట్లకు ఏం చెప్పుకోలేదు అనుకుంటే అక్కడ కనీసం 108 వచ్చాయి కదా, ఆయన చెప్పుకుంటారు సంతోషం. ఓకే, వాళ్ళ నీతికి వదిలేస్తున్నాము. మరొకటి ఏంటంటే అక్కడ జగన్ వీళ్ళేమనుకుంటే ఈ వైసీపీ వాళ్ళ బ్యాచ్ ఇక్కడ మనకు 11 ఉన్నాయి కదా ఆంధ్ర రాష్ట్రంలో, అక్కడ 11 తక్కువ వచ్చాయి కదా, ఈ 11 తీసుకు అక్కడ ఇద్దామనుకున్నారేమో తెలియక పాపం. అంటే తెలుగు అంటే ఇన్ని ఇరవై కదా వాళ్ళు, నేను రాయిస్తే వాళ్ళు చెప్పు వాళ్ళు అది మాత్రం సోలింగ్ చేస్తాను. కానీ భయ్యా ఇక్కడ 11 సీట్లు అక్కడ చల్లవయ్యా, ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, అది గుర్తుపెట్టుకోండి వైసీపీ బ్యాచ్. సరే మరొకటి అంటే ఎవరైనా కూడా తమిళనాడులో అక్కడ అధికార పార్టీ 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్తో కాదు, ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా స్టాలిన్ గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారని చెప్పి రాష్ట్రమంతా అనుకున్నారు. సర్వేలు కూడా ఈ ఎలక్షన్ సర్వేలు కూడా ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా స్టాలిన్ గారు మళ్ళీ గెలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ లోకల్గా అక్కడ ఉన్న జనాల్లో 2 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ కొంతమంది మంత్రులు కూడా కొన్ని ప్రజా వ్యతిరేక విధానం వల్ల వాళ్ళు కనీసం నాకు తెలిసి 31 మంది మంత్రులు కూడా ఓడిపోయారని వెనుకడుస్తుంది. అంటే పూర్తిగా నాకు ఫిగర్ తెలియదు. తర్వాత కొంత హిందూ వ్యతిరేక విధానాలుగా మాట్లాడడం వల్ల అబ్బాయి కావచ్చు, మరొకటి అక్కడ ప్రజలు చెప్పేది ఒకటి చేసే ఒకటి అనే విధానంతో కూడా అక్కడ ప్రజలు పూర్తిగా వ్యతిరేకులై సైలెంట్ ఓటుగా విజయ్ గారు రాజకీయాలకు వస్తులకి ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఆ సినిమాలు కూడా ఇబ్బంది పెట్టడం వల్ల జనాలు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సానుభూతి ఉంటుందో అక్కడ కూడా సానుభూతి పరంగా విజయ్ గారి మీద సానుభూతి పరంగా ఆయన సినిమాలు ఆపడం కానీ, ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ రోజు వాళ్ళ ప్రతాపం చూపించారు ఓటర్లు. అదేవిధంగా ఎవరైనా కూడా తమిళనాడులో కాదు భారతదేశంలోనే ఎవరైనా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు గారు బ్రహ్మాండంగా అరాచక పాలనను మట్టుకొట్టించి వాళ్ళ 11 సీట్లు మాత్రమే పరిమితం చేసి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాయి. ఇక్కడ కూడా కొంతమంది వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు, ఇతర పార్టీ వచ్చే వాళ్ళు అక్కడ వైసీపీలో చేసినట్టు అరాచకాలు చేయాలని చేస్తున్నారు. అవి చెల్లవు. అంటే గతంలో కూడా చంద్రబాబు గారు 2-3 సార్లు 5-6 సార్లు కూడా వార్నింగ్ ఇచ్చారు, మీరు ప్రజా వ్యతిరేకలు చేస్తే సహించే ప్రసక్తి లేదని. ఇది కూడా మాకు అర్థమైపోయింది తమిళనాడులో జరిగింది. ఎందుకంటే విజయ్ గారు పెద్దగా రాజకీయాల పరిచయం లేదు, ఒక హీరోగా మాస్ హీరోగా పరిచయం. కానీ అక్కడ వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు చేసి ఆయన ఇబ్బంది పెట్టే విధానం కూడా చూసి ఆయన ఓట్లేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మా నాయకుడు ఎవరన్నా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే ప్రజలు ఇబ్బంది పెడుతుంటే తప్పనిసరిగా ఇప్పటికి 5-6 సార్లు చెప్పారు, ఇక మీద చెప్పడం కాదు, కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరైనా కూడా మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు చేసిన తప్పే. కార్యకర్తల కూడా ఎవరైనా కూడా ఏ పార్టీ అయినా కూడా కార్యకర్తలను విస్మరిస్తే వాళ్ళను కార్యకర్త పట్టించుకోకపోతే తమిళనాడు జరిగిందే జరుగుతుంది. ఈవెన్ మా నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు, కొంతమంది అహంకారం మీద వాళ్ళు సొంతంగా గెలిచినట్టు వాళ్ళు స్టోరీ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. పార్టీ అనేది ఒకటి, అది వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎప్పుడైతే ఎవరైనా ఉండాల్సిందే, ఆ వ్యవస్థ కింద పనిచేయాల్సిందే. అంతేకాని ఏదో మేము కుదరదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలామంది కార్యకర్తలు పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వైసీపీ వాళ్ళని తెచ్చుకొని వాళ్ళతో కార్యక్రమాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇక మీదట మా నాయకుడు అలాంటి ఒప్పుకోరు. అలాంటి కనుక మళ్ళీ ఆయన దృష్టికి పెద్దగా ఆడికి 5-6 సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చాలామంది దాదాపు 80 మంది ఉన్నారు, వాళ్ళు సస్టైన్ చేసుకోరు. ఇప్పుడు 48 మంది అంటున్నారు ఆయనే. ఇప్పుడు కూడా ఈ ఎన్నికలు చూసిన తర్వాత వాళ్ళు సెటిల్ కాకపోతే కనుక కఠిన నిర్ణయాలు తీసుకుంటారు మా నాయకులు. తప్పకుండా అవసరమైతే వాళ్ళ మీద వేరే విధంగా కూడా చర్య తీసుకుంటారని తెలియజేస్తున్నారు. నమస్కారం.